హలో అందరికీ. చూస్తున్నారా ఇల్లంతా ఎలా పరిచేశారో? పిడుగులు వచ్చారనమాట మా ఇంటికి. చిచ్చర పిడుగులు ఇద్దరు. మా ఫ్రెండ్ వచ్చింది. యాక్చువల్గా కలుస్తామని అనుకోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వచ్చింది అనుకోకుండా. ఒక అకేషన్ వచ్చేసి వాళ్ళ ఫ్యామిలీలో దానివల్ల కడపకు వచ్చింది. మీట్ అవుతామని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. ఎందుకంటే ఇంట్లో అకేషన్ ఉంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. సో మొత్తానికి నా కోసం టైం కేటాయించుకుని ఒక 5 minutes వెళ్ళే ముందర వచ్చేసింది. ఒక ½ an hour ఉండేసి వెళ్ళిపోయింది. తనే నా ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్ అనమాట, స్కూల్ నుంచి. బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చారు. ఇంకా వాడు పెద్దోడైతే రాగానే ఇంకా మొత్తం బొమ్మలు ఏమేమి ఉన్నాయో అన్నీ తీసి బయటకు వేసాడు 5 minutesలో. నేను అంతకుముందే సర్ది పెట్టాను అనమాట. సో ఆ రోజు సండే వచ్చారనమాట. ఇది స్వీట్ పొంగల్ చేసినాను అని తనకి పెట్టాను టేస్ట్ చేయమని చెప్పి. చాలా బాగా వచ్చింది అనుకోండి. యాక్చువల్గా అది నా ఫ్రెండ్ అని అలా ఏం డబ్బా కొట్టట్లేదు, నాకు నిజంగా చాలా బాగా వచ్చింది. మా వాడు కూడా వాళ్ళతో బాగా కలిసిపోయి ఆడుకున్నాడు. అంటే ఎప్పుడు రెగ్యులర్గా కలవం కదా, అయినా కూడా మా వాడు బాగా కలిసిపోయాడు. బొమ్మలు కూడా ఇచ్చాడు, బాగా ఆడుకున్నాడు అనమాట. ఒక ½ an hour బాగా చిల్ అయ్యాడు వాళ్ళతో కలిసి. చిన్నోడు చిట్టి అడుగులేస్తా ఆడేంటో నన్ను చూస్తే సిగ్గుపడుతున్నాడు. పాపం మా అత్తను అవుతాను కదా, అందుకనేమో తెగ సిగ్గుపడిపోతున్నాడు. పలకరిస్తే చాలు నవ్వేస్తున్నాడు. భలే ఉంటుంది అనమాట బుడ్డోడితో. చిట్టి అడుగులు ఇప్పుడే వేస్తున్నారు. 1 year కంప్లీట్ అయ్యింది రీసెంట్గానే. ఇప్పుడు 15th month అలా జరుగుతోంది అంతే. పలకరిస్తే చాలా చూడండి సిగ్గుపడిపోతున్నాడు, నవ్వుతున్నాడు. భలే క్యూట్గా ఉంటాయి కదా ఇలాంటి మొమెంట్స్. దా అంటే ఇంకా మెల్లిగా వస్తున్నాడు ముందుకి. ఇంకా స్నాక్స్ తీసుకొచ్చారు మా ఆయన. వచ్చారు కదా చాలా రోజుల తర్వాత అని చెప్పేసి మా ఫ్రెండ్స్ అనేసి ఇంకా అవే తింటూ ఉన్నాం ఇక్కడ. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవాలి మళ్ళీ వాళ్ళ ఊరికి అదే రోజే. అందుకనేసి ఇంకా ఒక ½ an hour ఉండేసి అలా కాసేపు ముచ్చట్లు పెట్టేసుకొని వెళ్ళిపోయారనమాట. మాకైతే ఒక రోజున్నా కూడా మాకు సాటిస్ఫాక్షన్ ఉండదన్నమాట. అదేంటో